సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఆడుదాం ఆంధ్ర అంటూ మైదానాల్లోకి దిగారు. క్రీడల ముసుగులో కోట్లు మింగేశారు. బ్యాట్లు విరిగాయి, బంతులు పగిలాయి. కానీ కమిషన్ల లెక్కలు మాత్రం పక్కాగా తేలాయి. 100 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి కావడంతో మాజీ మంత్రి రోజా అరెస్టుకు కౌంట్ డౌన్ మొదలైంది. క్రీడల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ పూర్తయింది. క్రీడా పరికరాల కొనుగోలు కోసం 150 కోట్లు, మైదానాల ఆధునీకరణ కోసం మరో 100 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారు. కానీ పంపిణీ చేసిన బ్యాట్లు, స్టిక్స్ పట్టుకోగానే ముక్కలైపోయాయి. ఈ నాసిరకం వస్తువుల కొనుగోలు, మైదానాల పనుల్లో దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఆ సొమ్మును రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పంచుకున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ పూర్తయిందని, త్వరలోనే రిపోర్ట్ వస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. నివేదిక అందిన వెంటనే రోజా అరెస్టు ఖాయమని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆడుదాం ఆంధ్రలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఫైనల్ రిపోర్ట్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి రోజా అరెస్ట్ ఖాయమేనా? దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రవివర్మ. సింధు, విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడా నైపుణ్యాన్ని అలవర్చాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడా ప్రోత్సాహాన్ని, అంటే శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. అలాంటి క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలి, అలాగే గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పేసి గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఆ కార్యక్రమం లక్ష్యం మంచిది అయినా కూడా దాంట్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి పూర్తిగా విచారణ అయితే జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి, అప్పటి క్రీడా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజా, అలాగే శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వీళ్ళిద్దరూ కలిసి దాదాపు కోట్లాది రూపాయల నిధులు కాజేశారని చెప్పేసి కూడా విచారణలో స్పష్టమైందని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడారంగాన్ని ప్రోత్సహించి గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు క్రీడా ప్రతిభను గుర్తించాలని చెప్పేసి వివిధ రకాల క్రీడా కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టారు. ఈ క్రీడా కార్యక్రమాల నేపథ్యంలోనే క్రీడా సామాగ్రిని కొనుగోలు చేశారు. బ్యాట్లు, బంతులు, అలాగే కిట్లు, ఇలాంటివి క్రికెట్ కిట్లు ఇలాంటివి కొనుగోలు చేశారు. అయితే ఈ కొనుగోళ్ళు అన్నింటిలో కూడా నాసిరకం పరికరాలను కొనుగోలు చేశారు. నాసిరకం బ్యాట్లు, నాసిరకం బంతులు కొనుగోలు చేశారు. చివరకు షర్ట్లు ఇచ్చే అంటే క్రీడాకారులకు ఇచ్చే షర్ట్లు సైతం నాసిరకంగా ఉన్నాయని చెప్పి కూడా అధిక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాటి మీద సిట్ విచారణకు ఆదేశించింది. సిట్ నివేదిక పూర్తిగా సిద్ధమైంది. విచారణ పూర్తి చేసుకుని నివేదికను కూడా సిద్ధం చేసింది. మరో కొద్ది అతి త్వరలోనే ఆ నివేదికను ప్రభుత్వం అందించి రోజా, అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా, అలాగే అప్పటి శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా మొన్న మంత్రిగా ఉన్నటువంటి, ఇప్పటి క్రీడా మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే దీంతో ఒక్కసారిగా రోజా అభిమానుల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొనిందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. వైసీపీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన ఆందోళన నెలకొనిందని చెప్పి కూడా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అన్ని రకాల శాఖల్లో అవినీతిమయం చేసినటువంటి గత పాలకులు వాళ్ళు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన పిదప వాటి అన్నింటిని కూడా సరిచేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి భరతం పట్టే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో దాదాపు కోట్లాది రూపాయలు, అంటే మైదానాల అభివృద్ధికి, మైదానాల ఆధునీకరణకు 100 కోట్లు, అలాగే ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పరికరాల సామగ్రి కొనుగోలుకు, క్రీడా నిర్వహణకు 150 కోట్లు, ఈ విధంగా కోట్లాది రూపాయల నిధులు కాజేశారు, దుర్వినియోగం చేశారని చెప్పేసి సిట్ విచారణలో పూర్తి నిగ్గు తేలిందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ విచారణ పూర్తయిన నేపథ్యంలోనే త్వరలోనే అటు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజా, అలాగే మాజీ శాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ ప్రస్తుత క్రీడా మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేసినటువంటి విషయం విదితమే. దీంతో ఒక్కసారిగా మాజీ మంత్రి అనుచరులు ఆందోళన నెలకొన్నది.
అయితే క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పాలకులే, గత పాలకులే వాటిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా రంగాన్ని మరింత పురోభివృద్ధి చేయాల్సినటువంటి పాలకులే ఇవాళ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియడంతోనే ఇలా ఈ సిట్ విచారణ పూర్తయింది. ఈ విచారణ పూర్తయిన నేపథ్యంలోనే త్వరలోనే వాళ్ళు అరెస్ట్ అవుతారని కూడా మంత్రి స్పష్టం చేశారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.